హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం రెసిపీస్. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా మరియు ఫిల్లింగ్గా ఉండే ఆలూ శాండ్విచ్ ప్రిపేర్ చేద్దామండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా ఈవినింగ్ స్నాక్స్కి అయినా ఈ ఆలూ శాండ్విచ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇంట్లో ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్తోని క్రిస్పీగా డెలిషియస్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. మరి టైం వేస్ట్ చేయకుండా ఈ టేస్టీ ఆలూ శాండ్విచ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా అయితే నేను ఇక్కడ 350 గ్రామ్స్ అయితే ఆలూని అయితే బాయిల్ చేసి అయితే తీసుకున్నానండి. వీటిని ఫీల్ చేసుకొని ఇలాగ స్మాష్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలాగ స్మాషర్ లేకపోయినా అయినా తురిమేది ఉంటుంది కదండి, అలాగా ఆలూని తురుముకొని అయినా పక్కన పెట్టుకోవచ్చు. ఆలూని ఎక్కడ గడ్డలు లేకుండా అయితే మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. ఈ విధంగా స్మాష్ చేసుకున్న ఆలూని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం అండి ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లోని అరకప్పు వరకు కొత్తిమీరనండి, బాగా క్లీన్ చేసుకున్న కొత్తిమీరని అయితే అరకప్పు వరకు అయితే వేసుకోవాలి. అలాగే గుప్పుడంతా పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 గ్రీన్ పచ్చిమిర్చి అండి, కారం గలవి 2 అయితే సరిపోతుంది, వేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు అండి, ఇది కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా రావడానికి వేస్తున్నానండి. అలాగే 1 ఇంచు అల్లం, 3 వెల్లుల్లి రెబ్బలండి పొట్టు తీసేసి అయితే వేసుకోవాలి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. దీని ప్లేస్లోని నిమ్మరసం అండి, ఒక అరచెక్క నిమ్మరసాన్ని అయినా పిండుకోవచ్చు. అలాగే రుచికి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ వరకు అయితే ఉప్పునైతే నేను యాడ్ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ని వేసుకొని అయితే మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేయకూడదండి. ఇదిగోండి గ్రీన్ చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆలూ మసాలా రెడీ చేసుకోవడానికండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే 1 టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కినాక ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఇంగువ పౌడర్ని అయితే వేసుకోవాలండి. అలాగే ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోండి. అలాగే ఇందులోనే 1/2 ఇంచు అల్లం అండి, అది కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే గ్రీన్ పచ్చిమిర్చి అండి, సన్నగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం తర్వాత ఇవన్నీ పచ్చిదనం అంతా పోతుంది కదా. ఇప్పుడు ఇందులోని మీడియం సైజ్ ఆనియన్ అండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గితే సరిపోతుందండి, అంతవరకు అయితే వేయించుకోవాలి. ఆనియన్ త్వరగా వాటర్ కంటెంట్ పోవాలంటే కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకొని అయితే వేయించుకోవాలండి. ఆనియన్ ఉప్పు వేసుకోవడం వల్ల త్వరగా ఏగుతుంది. ఆనియన్ ఈ విధంగా మెత్తబడితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోని మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇందులోని 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఒక 3/4 టీ స్పూన్ వరకు అయితే కారం అయితే చూసి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కారం ఎక్కువైతుందేమో చూసి వేసుకోవాలి. ఒక 3/4 టీ స్పూన్ వరకు అయితే కారం అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఇందులోనే మనం స్మాష్ చేస్తున్న ఆలూని అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆలూకి ఉప్పు, కారం, పసుపు, మసాలా అంతా పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా ఆలూ అంతా మసాలా ఉప్పు కారం పట్టింది కదండి, ఈ విధంగా కలిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఆలూ మసాలా అనేది కూడాను. ఇక్కడ నేనైతే 2 శాండ్విచ్ బ్రెడ్ స్లైస్లు అయితే తీసుకున్నానండి. ఒక బ్రెడ్ స్లైస్ పైన మనం మిక్సీ పట్టించుకున్న గ్రీన్ చట్నీని అయితే అప్లై చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గ్రీన్ చట్నీ అయితే బ్రెడ్ పైన అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఇంకో బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపైన టమాటో కచ్చప్ అనేది అప్లై చేసుకోండి. ఈ టమాటో కచ్చప్ అనేది రెడీమేడేనండి, ఈ స్లైస్ పైన కూడా అప్లై చేసుకోవాలి.
ఈ టమాటో కచ్చప్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం ఆలు మసాలా తయారు చేసుకున్నాం కదండి. ఆలు మసాలా ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంత తీసుకొని బ్రెడ్ స్లైస్ పైన ఎక్కడ గ్యాప్ లేకుండా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఆలు మసాలా అనేది. ఈ విధంగా ఆలు మసాలా కూడా అప్లై చేసుకున్నాక పైన చీజ్ అండి, చీజ్ని కూడా కొంచెం వేసుకుంటే శాండ్విచ్ అనేది బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకే చీజ్ని అయితే పైన ఆలు మసాలా పైన అయితే వేస్తున్నానండి. ఈ విధంగా చీజ్ వేసినాక ఇంకో బ్రెడ్ స్లైస్తోని కవర్ చేసుకోండి. ఇలా కవర్ చేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేయండి, ఊడిపోకుండా ఉంటుంది బ్రెడ్ స్లైస్ అనేది. ఇప్పుడు ఈ పైన బ్రెడ్ స్లైస్ పైన కొంచెం బటర్ అండి, బటర్ కొంచెం అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ అప్లై చేసుకున్నాక స్టవ్ మీద ముందుగానే వేడి చేసుకున్న ప్యాన్ పైన మనం బటర్ అప్లై చేసుకున్న సైడ్ అయితే ప్యాన్ పైన పెట్టుకొని 1 నిమిషం పాటు అయితే మీడియం ఫ్లేమ్లో అయితే బ్రెడ్ అనేది కాలనివ్వాలండి. ఇప్పుడు పైన బ్రెడ్ స్లైస్ పైన కూడా బటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బటర్ అప్లై చేసుకున్నాక 1 నిమిషం తర్వాత ఈ బ్రెడ్ శాండ్విచ్ అనేది టర్న్ చేయాలండి. 1 నిమిషంకి మనకి ఇలా కాలుతుంది కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్ పైన ఏదైనా బరువు పెట్టండి. ఇలా బరువు పెట్టడం వల్ల మన శాండ్విచ్ అనేది బాగా స్టఫింగ్ అనేది బయట రాకుండా బాగా కాలుతుందండి. అంత ఈవెన్గా క్రిస్పీగా కాలుతుంది. ఇలా 30 సెకండ్స్ అయితే రెండో వైపు కూడా కాల్చుకొని మళ్ళీ తీసి మళ్ళీ రెండో వైపు కూడా ఒక 30 సెకండ్స్ అయితే ఈ బ్రెడ్ అనేది కాల్చుకోండి. అప్పుడే మనకి చాలా క్రిస్పీగా వస్తుంది శాండ్విచ్ అనేది. ఇదిగోండి ఈ విధంగా కాలితే సరిపోతుంది. ఇప్పుడు ఇది బయటికి ప్యాన్ నుంచి సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు కట్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇది జంబో సైజ్ శాండ్విచ్ కాబట్టి నేను ఈ చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి. అదే రెగ్యులర్గా బ్రెడ్తో చేసుకుంటే మనం 2 ముక్కలుగా చేసుకుంటే సరిపోతుందండి, ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే. ఈ విధంగా తయారు చేసుకున్న శాండ్విచ్ అయితే గ్రీన్ చట్నీతో కెచప్తో సర్వ్ చేసుకున్న బాగుంటుందండి, లేకపోతే ఒత్తిగా తిన్నా కూడా బాగుంటుందండి. పైన క్రిస్పీగా మెల్టెడ్ చీజ్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఆలు శాండ్విచ్ అనేది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.